అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఏ టిపికల్ సన్. రచయిత కె రామలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఇంత పొద్దుటే ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తాను. హలో అనేలోగానే అవతల వైపు నుంచి సీనియర్ సిటిజన్స్ హోమ్ వార్డెన్ మరకతం కంఠం ఆత్రంగా, మిస్సెస్ లక్ష్మి, ఓసారి అర్జెంటుగా బయలుదేరి వస్తారా? మీ మేడం ఈజ్ సింకింగ్ అంది. వాట్? మొన్న బాగానే ఉన్నారు కదా? భయంగా అడిగాను. మొన్నటికి ఇవాల్టికి 80 ఏళ్ల వయసులో చాలా మార్పు రావచ్చు మిస్సెస్ లక్ష్మి, పేలవంగా నవ్వింది వార్డెన్. మీరు వారబ్బాయి విక్టర్కి ఫోన్ చేశారా? చేశాను. భార్యని తీసుకొని వస్తున్నానన్నాడు. మీరు రండి, మీకు మాకు కూడా తెలుసు ఆవిడకి మీరంటే చాలా ఇష్టమని. వస్తున్నా అని ఫోన్ పెట్టేశాను. ఏమిటో చాలాసేపు ఫోన్ వైపు చూస్తూ కూర్చుండిపోయానో ఏమో. అదేమిటమ్మా అలా ఫోన్ని హిప్నటైజ్ చేస్తున్నట్టు కూర్చున్నావు? బ్యాడ్ న్యూసా అడుగుతూ భుజం మీద చేయి వేశాడు నా కొడుకు. ఉలిక్కిపడ్డాను. ఏం జరిగిందమ్మా? వై అంత ఉలిక్కిపడ్డారు? పక్కనే కూర్చుంటూ నా చేయి అందుకొని అన్నాడు. ఏం లేదురా, మిస్సెస్ జకరియా చాలా సిగ్గా ఉన్నారని ఫోన్. నేను త్వరగా బయలుదేరి వెళ్ళాలి అంటూ లేచాను. నాన్న ఇంకో గంటలో టూర్ నుంచి వస్తున్నారు, మర్చిపోయావా? కాస్త నిష్ఠూరం ధ్వనించింది వాడి గొంతులో. కానీ వాడి ముఖంలోకి చూసి కాస్త నువ్వు చూసుకో ఈ పూటకి అంటూ గబగబా స్నానానికి బయలుదేరాను. గోపి కాస్త గొనుక్కున్నట్టు అనిపించింది, కానీ నాకు అవేం వినపడటం లేదు. మిస్సెస్ జకరియా పిలుపే వినిపిస్తోంది. కమ్ కమ్ లక్ష్మి, ఈ వారంలో ప్రపంచంలో ఏమైందో చెప్పు అంటూ నా చెయ్యి గట్టిగా పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకునే మిస్సెస్ జకరియా పిలుపు మాత్రమే వినిపిస్తోంది. నేను ఆటోలో వెళ్తున్నాను గోపి, నాన్న వచ్చినా కారుకి ఇబ్బంది పడక్కర్లేదు. నువ్వు కాస్త ఆగి నాన్న వచ్చాక వెళ్ళు అంతే, సరేనా అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకొని వీధి గుమ్మం దాటాను. ఆటోలో కూర్చున్నానన్న మాటే కానీ నా మనస్సు నా విద్యార్థి దశకి పరుగులు తీస్తోంది. కాలేజీలో కూడా ఈ మోరల్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి, నాన్సెన్స్ అంటూ అందరూ విసుక్కునేవారే. మిస్సెస్ జకరియా క్లాస్ అంటే తెలివిగా ఈవిడ పీరియడు సెకండుది. మొదటిదై ఉంటే చాలామంది ఆలస్యంగా రావడమో అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేయడమో చేస్తారని మేనేజ్మెంట్కి బాగా తెలుసు. అంతా మదర్సు. నీతి నియమాలకి క్రమశిక్షణకి కట్టుబడి ఉండడం ఒక్కటే ముఖ్యమైన మానవ లక్షణం అని మిస్సెస్ జకరియా ఎప్పుడూ తన క్లాస్ మొదలుపెట్టేది. గుసగుసలు చెలరేగి క్లాస్ రూంలో చిన్న సముద్రపు కెరటపు హోరులాగా విస్తరించేది. నాకు తెలుసు, మనం కోతి నుంచి క్రమంగా తెలివి మీరి రూపాంతరం చెందిన జాతి కదా. కానివ్వండి, మీ గుసగుస సద్దుమణిగాక 4 మాటలు చెప్పుకుందాం అనేది. దాంతో సిగ్గుపడి క్లాస్ అంతా సైలెంట్ అయిపోయేది. రాను రాను జకరియా క్లాస్ బోర్ అని అరవడం తగ్గిపోయింది. ఆమె నీతి బోధ చేసేది కాదు, మతం దాని ప్రాబల్యం గురించి మాట్లాడేది కాదు, కానీ క్లాస్ని హిప్నటైజ్ చేసి కూర్చునేలాగా చేసేది. ఆమె ఎప్పుడు మనిషిని గురించి, మానవత్వం గురించే చెప్పేది. ఆమె మాటల్లో ఎప్పుడూ ఈ మతం గొప్ప, ఆ మతం తక్కువ అన్న మాటలు అనదు. ఆమె దగ్గర చదువుకున్న 4 ఏళ్లలో వినలేదు. మా మధ్య సడన్గా ఆమె ప్రాముఖ్యం చాప కింద నీరులాగా విస్తరించిపోయింది. ఆమె రిటైర్ అయి వెళ్తున్న రోజున యూనియన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళు వర్షించసాగాయి. ఆమె మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ఒత్తిడి చేసి నీతులు బోధించలేదనే అనుకుంటున్నాను. ఈ సంఘంలో మనిషిని కట్టిపడేసేది డబ్బని నాకు తెలియకపోలేదు, కానీ దానికంటే బలంగా కట్టివేసేది మమత, అనురాగం, ఆప్యాయత. సమాజంలో ఎవరు ఎలా ఉన్నా ఎవరికి వారు నీతి నియమాలు, సాటివాని పట్ల సానుభూతి మర్చిపోకుండా ఉంటే నా దృష్టిలో అలాంటి వాళ్ళంతా ధనవంతులే అన్నారు. మేడం, మీరు చెప్పకుండానే మాకు ఎన్నో సంగతులు చెరగని ముద్ర వేసేలాగా చెప్పారు. మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. మీరు ట్రూ క్రిస్టియన్ మేడం అని చెప్తుంటేనే నాకు దుఃఖం వచ్చేసింది. ఆమెకంత ఆప్యాయత దక్కింది కాలేజీలో. తర్వాత కూడా నాకు ఆమెతో పరిచయం పోలేదు. అడపాదడపా కలుసుకునేదాన్ని. చాలా కాలం ఆమె వారి మతసేవలో గడిపారు. బాగా ముసలివారైపోతున్నారు. ఎందుకింత సడన్గా మీలో ఇంత మార్పు మేడం? డాక్టర్ని చూశారా? హ్యాపీగా లేరా అంటూ అడిగేదాన్ని. నవ్వి నా భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ,
హ్యాపీనెస్ షుడ్ బి హియర్ అంటూ గుండెల మీద చెయ్యి పెట్టుకుని చూపించారు. తర్వాత నేను చూసినది ఆమెను ఈ హోంలోనే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మంచి ఉద్యోగంలో ఉన్న కొడుకు, కోడలు, 2 మనవలు కూడా ఉన్నారు. నేను అదే ఆమెను అడిగాను. ఆమె ఏమీ అనలేదు కొంతసేపు. ఆవిడ లక్షణాలలో నేరాలు చెప్పే గుణం అస్సలు లేదు. నా వయసు వాళ్ళ మధ్య నేను హ్యాపీగా ఉంటాను లక్ష్మి. ఎలా ఉన్నావు? ఎప్పుడైనా వచ్చి లోకం గురించి చెప్పి వెళ్తూ ఉండు అన్నారంతే. ఈరోజు ఉదయాన్నే ఈ వార్త నన్నొక్కసారి కుదిపేసింది. గతం అంతా ఒక్క త్రుటిలో చెరిగిపోయి వర్తమానం కళ్ళెదుట నిలబడింది. ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళాను. నేను అక్కడి చాలామందికి పరిచయస్తురాలినే. ఇదిగో ఈ మిస్సెస్ జకరియా మూలంగానే నెల నెల అలా వారం వారంగా మారిపోయింది నా విజిట్. వాళ్ళేమైనా చెప్తే లిస్టు రాసుకొని మర్చిపోకుండా పట్టుకెళ్లేదాన్ని. కానీ మిస్సెస్ జకరియా అవసరాలు అతి తక్కువ. ఆవిడ కళ్ళు బాగా మసక కమ్మాయి. అద్దాలలోంచి కూడా బైబిల్ చదువుకోవడం కష్టంగా ఉందన్నారు. నేనోసారి పుస్తకం పేజీ మీద పెట్టుకొని చదువుకుందుకు వీలుగా ఉంటే భూతద్దం పట్టుకెళ్ళిచ్చాను. సంతోషంతో ఆమె వెలుగు తగ్గిన కళ్ళు మెరిశాయి. గాడ్ బ్లెస్ యూ అంటూ నా తల నిమిరారు. ఆమె బైబిల్ ఒక్కటే చదువుకునేవారు. అంత వ్యక్తిత్వం గల మిస్సెస్ జకరియా ఈరోజు నిస్సహాయంగా మళ్ళీ వ్యాన్ కోసం ఎదురు చూస్తుందంటే బాధ అనిపించింది. కొడుకు, కోడలు రాలేదా అడిగాను. మీకు ఫోన్ చేసినప్పుడే చేశాం, వస్తానన్నాడు వాళ్ళ అబ్బాయి. మీరు కూర్చోండి అంది వార్డెన్. రోజులాగే స్నానం చేసి మంచి చీర కట్టుకొని టిఫిన్ తినడం కూడా ముగించి రూమ్లో వాలు కుర్చీలో పడుకున్నారు. అలవాటు ప్రకారం బైబిల్ చదువుకుంటున్నారు. కానీ పనిపిల్లలు కేక వేశారు. ఈవిడ ఎలాగో ఉన్నారు, తల వాలిపోయిందని. మేమంతా వెళ్ళాం. పల్సు చూశాం, హార్ట్ చూశాం, మంచం మీద చేర్చాం. డాక్టర్లు కూడా వచ్చి చూశారు. ఏమనలేదు. అందుకే నేను ఆమె పక్కగా స్టూల్ వేసుకొని కూర్చున్నా. ఆమె పెడుతున్న గురక సముద్రపు హోరులాగా ఉంది. కళ్ళు అప్పుడప్పుడు తెరుస్తున్నారు. ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఆ కళ్ళు అనిపించి విక్టర్కి ఫోన్ చేశారు మేడం. వస్తూ ఉంటాడు, మీరు బాగవుతారు, ధైర్యం కోల్పోకండి అన్నాను. నన్ను భయం పీడిస్తున్నా కూడా. ఇంతలో గది కవతల హడావిడి కనిపించింది. నేను గడియారం చూసుకున్నా. అప్పుడే నేను ఆమె పక్కన కూర్చొని 3 గంటలకు పైగా అయ్యింది. కొడుకు, కోడలు వచ్చారండి. వార్డెన్ మాట పూర్తి కాలేదు. నేను స్టూల్ మీద నుంచి లేచే ప్రయత్నంలో ఉండగానే గది అవతల నుంచే లోపలికి తొంగి చూశాడు విక్టర్. కమిన్, నీకోసం ఆమె ఆశగా ఎదురు చూస్తున్నారు అన్నాను. అతను గబుక్కున వెనుదిరిగాడు. వార్డెన్ మీద విరుచుకుపడ్డాడు. షీ ఈజ్ ఏ హిపోక్రైట్. నాటకం ఆడుతోంది. చూస్తే తెలియడం లేదు. ఇలా చేస్తే భయపడి ఇంటికి తీసుకెళ్ళిపోతానని. మీకేం తెలుసు ఆవిడ గురించి? నా పని పాడు చెయ్యకండి. నిజంగా పోయినప్పుడు చెప్పి పంపండి. అందరూ తేరుకునేలోగా అతగాడు బూట్లు టకటకా శబ్దం చేసుకుంటూ వరండా చివరదాకా వెళ్ళిపోయాడు. చూడండి వార్డెన్, ఇలాంటి చికాకులు విక్టర్ మూడు పాడు చేస్తాయి. మీరు కాస్త ఆగిపోయి చేసి ఉండవలసింది అనేసి మిసెస్ విక్టర్ హై హీల్స్ చప్పుడు చేసుకుంటూ భర్తని అనుసరించింది. వార్డెన్ స్తబ్దుడై అలాగే నిలబడిపోయింది. ఇదంతా నిమిషాల మీద జరిగిపోయింది. ఒక విధమైన విషాదపు నీడ అక్కడంతటా విస్తరించింది. మిగిలిన గదుల్లోని వాళ్ళు ఈ చోద్యం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ 3-4 కలిసి వరండాలో అక్కడక్కడ ఒదిగి నిలబడ్డారు. వాళ్ళ బుర్రల్లో కదలాడుతున్న ఊహలు వాళ్ళు చెప్పక్కర్లేకుండానే వాళ్ళ ముఖాలు అద్దం పడుతున్నాయి. నేను లేవబోయిన దాన్ని స్టూల్ మీద తిరిగి కూలబడ్డ మిస్సెస్ జకరియా చేయి నా చేతిలోకి తీసుకుంటూ, మేడం, విక్టర్ వచ్చాడు చూశారా ఆత్రంగా అడిగాడు. కానీ ఆమెలో చలనం లేదు. గుండెల్లోంచి గురక శబ్దమూ లేదు. మేడం చూడండి, మీకేం భయం లేదు. వార్డెన్ ఆస్పత్రికి తరలిస్తారు. నేనుంటాను మేడం మీతో సాయానికి అంటూనే ఉన్నాను. కానీ తెలుసు ఆమె ప్రాణం పోయింది. చేతిలో బైబిల్ పక్కలోకి జారిపోయింది. ఆమె పోయిందమ్మా. షీ ఈజ్ ఎ లక్కీ ఉమెన్ అంది ఆమె కళ్ళు చాలా మృదువుగా మూస్తూ. విక్టర్ మాటలు విన్నారంటారా భయంగా అడిగాను. మేబీ, ఎలా తెలుస్తుంది? తల్లి కదా, కొడుకు రాక కోసం ప్రాణం నిలుపుకుంది కాబోలు. నిజంగా అదృష్టవంతురాలు. వాడి మాటలు ఆమె చెవిన పడకుండా ఉండి ఉంటే అన్నారు వార్డెన్ తిరిగి విక్టర్కి ఫోన్ చేయాలని వెళుతూ. పాపం, ఆ మాటలు ఆమె వినకుండా ఉంటే ఎంత బాగుండేది అని 1కి 10 సార్లు అనుకున్నాను. వినే ఉంటుంది. కాకుంటే అంత త్వరగా ఎలా పోయింది? అయినా అదేం కొడుకు, తల్లి చావుని నాటకమంటాడేమిటి? బుగ్గలు నొక్కుకుంది.
మిస్సెస్ జకరియాను చూసుకునే పని మనిషి. ఇంత గడ్డి పెట్టేవాళ్ళు లేక ఆ తల్లికి పుట్టవలసిన వాడు కాదు ఆ కొడుకు, విసుక్కుంది ఓ మనిషి. తలుపు తెరుచుకొని ముందు గదిలోకి అడుగు పెడుతూ ఉండగానే ఫోన్ మ్రోగడం చూసి మల్లానా అంటూ విసుగ్గా రిసీవర్ ఎత్తి హలో అన్నాడు విక్టర్. సారీ, మీకు మళ్ళీ ట్రబుల్ ఇవ్వక తప్పడం లేదు. మిస్సెస్ జకరియా కొద్ది నిమిషాల క్రిందటే చనిపోయారు. ఇది నాటకం కాదు, పచ్చి నిజం. ఏం చేయమంటారు? వచ్చిన కోపాన్ని అదిమి పట్టుకుంటూ చాలా సౌమ్యంగా అడిగారు వార్డెన్. నేను అరగంటలో ఏర్పాట్లతో వస్తాను. ప్లీజ్ మీ ఆఫీసులో చెప్పండి డిపాజిట్ రిఫండ్ చెక్ అని సిద్ధం చేయమని. మళ్ళీ ఇంకో మాట అనటానికి అవకాశం ఇవ్వకుండా విక్టర్ ఫోన్ పెట్టేశాడు. విక్టరు కాఫీన్తో సహా ఆఫీస్ గది ముందు ఆగాడు. బాడీ మీద పూలుంచి అంతా చక్కగా నిలబడ్డారు. మిస్సెస్ జకరియా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంది, కానీ చనిపోయినట్టు అనిపించలేదు. ఆఫీసు హెడ్ క్లర్కు గారు సుద్ద అయ్యరు గారు. చిన్న కొబ్బరికాయంత కుడిమి నిగనిగలాడుతూ ఉంటుంది మెడ వెనక. కావలసిన చోట్లంతా సంతకాలు తీసుకుంటూ ఇక అనలేకుండా ఉండలేకపోయారో ఏమో. మిస్టర్ విక్టర్, నీలాంటి కొడుకుని ఈరోజు చూస్తున్నాను. చాలామందికి గుణపాఠం సుమా నువ్వు అంటూ చెక్కు అతని ముందుకి తోశారు. విక్టర్ మాట్లాడలేదు. చెక్కు తీసి కోటు జేబులో పెట్టుకుంటూ థ్యాంక్ యూ అని వ్యాన్ని పోనీమన్నాడు. సాటి ముసలి వాళ్ళ గుండెల్లో కొత్తగా మళ్ళీ బండరాయి పడినట్టయింది ఈ దెబ్బతో. అదృష్టవంతురాలు అని అందరూ అనుకునే వాళ్ళే. తమకెలాంటి చావు వస్తుందోనన్న భయం దోబుచులాడుతోంది వాళ్ళ ముఖాలలో. నేను వెళ్ళి వస్తాను అన్న వార్డెన్కి చేయి అందిస్తూ. జకరియా పోయిందని రావడం మానేయకేం అన్నారామె నా భుజం తడుతూ. ఇంకా చాలామంది జకరియాలు ఉన్నారు ఇక్కడ, మర్చిపోకు అన్నారు. నా కళ్ళ నీళ్లు వచ్చాయి. వార్డెన్ ఆటో పిలిపించి పెట్టారు. ఇల్లు వచ్చింది కూడా తెలియలేదు. ఇంట్లో ఆయన హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. వచ్చావా, ఎలా ఉన్నారామె చాలా అనునయంగా ఆయన అడిగేసరికి నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది. ముఖం చేతుల్లో దాచుకుని ఏడ్చేశాను. కొడుకు వచ్చాడా నన్ను ఓదారుస్తూ అడిగారు. రాకపోయినా బాగుండేదండి, వచ్చాడు. ఇక ఎలా చెప్పాలో, చెప్పినా నమ్ముతారో లేదో అన్న అనుమానంతో ఆగిపోయాను. కమాన్ లక్ష్మి, ఆమెకేం లోటు? జీవితం పూర్తిగా అనుభవించిన పండిన పండు రాలిపోక తప్పదు కదా. కడసారి కొడుకును చూసుకున్న తృప్తి కూడా దక్కింది అన్నారు. లేదండి లేదు, వాడేం కొడుకండి, ఇదంతా డ్రామా. ఇలా చేస్తే ఇంటికి తీసుకువెళ్తామని అంటూ చాలా అల్పబుద్ధితో మాట్లాడిపోయాడండి. నేను ఆ సందడిలో ఆమె ఆ వాగుడు విందో లేదో గమనించలేదండి. వినకుండా ఉంటే ఎంత బాగుండును కళ్ళు ఒత్తుకుంటూ అన్నాను. ఆయన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ, వినలేదని నమ్ము లక్ష్మి, అది నీకు బాగుంటే షీ ఈజ్ గ్రేట్. ఏ ఆశతో క్షణాలు లెక్కబెట్టుకుంటూ ఊపిరి నిలుపుకుందో ఆ క్షణంలో ఆశ తీరగానే ప్రాణం వదిలింది. వై అమ్మ ఎందుకు అలా ఉంది అంటూ లోపలికి వస్తున్న గోపిని నిదానించి చూసింది లక్ష్మి. ఏమిటి అలా చూస్తున్నారు? కొంపదీసి మీ మోరల్ మేడం పాఠాలు నాకు ప్రారంభించదు కదా. నవ్వుతూ కుర్చీలో కూలబడుతూ షూస్ విప్పుకోవడం ప్రారంభించాడు గోపి. వంగి ఉన్నవాడి తలకేసే చూస్తూ, నెవర్ నెవర్ గోపి, నేను మిస్సెస్ జకరియాని కాలేను. నేను ఈరోజు మొదలు స్వార్థజీవిగా మారిపోవాలని నిర్ణయించుకున్నాను. భయపడకు అంటూ లేచి లోపలికి చక్కాబోతున్న తల్లిని చూసి ఏమైంది అన్నట్లు తండ్రి వైపు చూశాడు గోపి. ఈరోజు మీ అమ్మ ఓ టిపికల్ సన్ని చూసి వచ్చిందంతే అన్నారాయన. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.